శాంతి. మనం చాలా చాలా భాగ్యశాలి ఆత్మలం. స్వయం భగవంతుడే టీచర్ అయి మనకు చదివిస్తున్నారు. మరి చదువులో మనకి చాలా సంతోషం కలగాలి అన్నారు బాబా. చదువు ఏకాగ్రంగా వినాలి. చదువుకునే సమయంలో కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. టీచర్ ఎదురుగా ఉండి చదివిస్తున్నప్పుడు టీచర్ వైపు చూస్తూ ఉండాలి అన్నారు. అలాగే బాబా రాజయోగి విద్యార్థుల కోసం తండ్రి డైరెక్షన్ని కూడా చక్కగా ఫాలో అవ్వాలి. బాబా డైరెక్షన్ ఏమిటి అంటే, ఈ తండ్రి పిల్లలుగా అయిన తర్వాత మళ్ళీ ఇతరులపైన మనసు పెట్టుకోకూడదు, ఇంకెప్పుడు అపవిత్రంగా అవ్వకూడదు, బాబా చేయి విడిచిపెట్టకూడదు అన్నారు. ఇది డ్రామా సుఖ దుఃఖాల ఆట, ఇందులో చాలా మజా వస్తుంది అంటున్నారు బాబా. బాబా ఈరోజు మురళీలో చాలా ధారణ విషయాలను అలాగే రమణీకమైన విషయాలను కూడా వినిపించారు. ఇది 9th డిసెంబర్ మురళి. मीठे बच्चे, विनाश के पहले सबको बाप का परिचय देना, धारणा कर दूसरों को समझाओ, तब ऊंच पद मिलेगा. మధురమైన పిల్లలు, వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకి అర్థం చేయించండి, అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. మధురమైన పిల్లలు, వినాశనానికి ముందే అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి, అప్పుడు ఉన్నతమైన పదవి లభిస్తుంది. ప్రశ్న: రాజయోగి విద్యార్థులకు తండ్రి యొక్క డైరెక్షన్ ఏమిటి? జవాబు: మీకు డైరెక్షన్ లభిస్తుంది. ఒక్క తండ్రి వారిగా అయిన తర్వాత ఇంకితరులపై మనసు పెట్టుకోకూడదు. ప్రతిజ్ఞ చేసి తిరిగి పతితంగా కాకూడదు. మీరెంత సంపూర్ణ పావనంగా అయిపోవాలంటే తండ్రి మరియు టీచర్ యొక్క స్మృతి స్వతహాగా నిరంతరం ఉండాలి. ఒక్క తండ్రితోనే ప్రేమ పెట్టుకోవాలి, వారినే స్మృతి చేయాలి. అప్పుడే మీకు చాలా శక్తి లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడు అర్థం చేయిస్తారు? శరీరం ఉన్నప్పుడే కదా, సన్ముఖంగా వచ్చినప్పుడే కదా అర్థం చేయించేది. ఏదైతే సన్ముఖంగా అర్థం చేయించడం జరుగుతుందో దాన్ని తర్వాత రాతపూర్వకంగా అంటే ప్రింట్ చేసి తర్వాత మిగతా పిల్లలందరికీ పంపిస్తారు. మీరిక్కడికి వచ్చేది సన్ముఖంగా బాబా ద్వారా మురళిని వినటానికి. అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తూ ఉన్నారు. ఆత్మలే వింటున్నాయి. అన్నీ చేసేది కూడా ఆత్మనే, శరీరం ద్వారా. అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి పిల్లలు అని బాబా అంటారు. గాయనం ఉంది కదా, ఆత్మ పరమాత్మ వేరే చాలా కాలమైంది అని. మరి మొట్టమొదట తండ్రి నుండి విడిపోయినటువంటి ఆత్మలెవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సమయంలో? ఇక్కడికి వచ్చి పాత్ర వహిస్తూ ఉన్నారు కదా. మరి ఎవరు అలా విడిపోయి వచ్చారు? మీరు అడుగుతారు, ఎంతకాలమైంది తండ్రి నుండి వేరయ్యి? మేము జన్మ జన్మలుగా తండ్రి కోసం వెతుకుతూ ఉన్నాము. 5000 సంవత్సరాలైంది తండ్రి నుండి వేరే ఇల్లు వదిలి వచ్చి అని మీరు రియలైజ్ అవుతారు. పూర్తిగా లెక్క ఉంది కదా. ఇదైతే పిల్లలకు తెలుసు ఎలా నెంబర్ వారీగా వస్తాము అని. పైనుండి తండ్రి కూడా అలాగే వస్తారు. ఇప్పుడు క్రిందకు వచ్చేసారు అందరి బ్యాటరీని ఛార్జ్ చేయటానికి. మరి ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అయితే ఇప్పుడు సన్ముఖంగా ఉన్నారు కదా. భక్తి మార్గంలో తండ్రి యొక్క కర్తవ్యం తెలియదు ఎవరికి. నామం, రూపం, దేశం, కాలం గురించి ఎవరికీ తెలియదు. మీకైతే తండ్రి యొక్క నామరూప దేశ కాలాలన్నీ తెలుసు. మీకు తెలుసు ఈ రథం ద్వారా బాబా అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు అని. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇదెంత సూక్ష్మమైనది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బాబా బీజ రూపుడు. వారు తప్పనిసరిగా వస్తారు. కొత్త ప్రపంచ స్థాపన చెయ్యటం ఇది వారి కర్తవ్యం. అలా ఊరికే కూర్చొని స్థాపన అయితే చేయరు కదా, ఇక్కడికి వస్తారు. మీరు పిల్లలు తెలుసుకున్నారు, బాబా ఈ తనువు ద్వారా సన్ముఖంగా వచ్చి అర్థం చేయిస్తారు.
భగవంతుడు సర్వశక్తివంతుడు కదా! ఆయన తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు కదా! ఒక్క సెకండ్‌లో అందరిలో మార్పు తీసుకురావచ్చు కదా! ఇంత శ్రమ ఎందుకు చేయటం? ఒక శరీరంలో వచ్చి చదివించడం ఇదంతా ఎందుకు అని అనుకుంటారు. కానీ బాబా అంటారు డ్రామా నియమం అనుసారంగా నేను కూడా వచ్చి మీ అందరికీ చదివిస్తాను. ఎంత సూక్ష్మమైన విషయాలివి. బాబా అలా పైనే కూర్చొని స్థాపన చెయ్యరు. ఇది కూడా తండ్రి యొక్క ప్రేమ కదా! పిల్లల దగ్గరికి రావడం. ఇంకెవరికీ కూడా తండ్రి యొక్క బయోగ్రఫీ గురించి తెలియదు. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. ఇది మీకు తెలుసు. ఈ జ్ఞానం తర్వాత వినాశనం అవుతుంది. వినాశనం ఖచ్చితంగా జరగాల్సిందే. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు రాగానే వినాశనం ఏమీ జరగదు. వినాశనము దాని సమయానికి సృష్టి అంతిమానికే జరుగుతుంది. అందుకే మీకు ఇక్కడ జ్ఞానం లభిస్తుంది. ఇంకా అంతిమ సమయానికి మీరు దగ్గరలో ఉన్నారు. ఇంకంతా వినాశనం అయ్యేది ఉంది. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మీరు రచయిత రచనను తెలుసుకున్నారు. అనాదిగా ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి అంటారు. బాబా యొక్క పాత్ర అయితే సంగం యుగంలోనే ఉంటుంది. భక్తి అర్ధకల్పం నడుస్తుంది, జ్ఞానం నడవదు. జ్ఞానం యొక్క వారసత్వం అర్ధకల్పం నడుస్తుంది. కానీ జ్ఞానం భక్తి వైరాగ్యం అని అనడంలో జ్ఞానం అర్ధకల్పం అనుకుంటాం. కానీ జ్ఞానం అర్ధకల్పం కాదు. జ్ఞానం యొక్క వారసత్వం అర్ధకల్పం నడుస్తుంది. ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకొని తర్వాత ఇతరులకి అర్థం చేయించాలి కూడా. పదవికి ఆధారం అంతా సర్వీస్ పైనే ఉంది. మీకు తెలుసు, పురుషార్థం చేసి ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ధారణ చేసి ఇతరులకి అర్థం చేయించాలి. దీనిపైనే మీ పదవి ఉంటుంది. వినాశనానికి ముందే అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. రచన యొక్క ఆది మధ్యాంత పరిచయాన్ని ఇవ్వాలి. మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జన్మ జన్మాంతరాల యొక్క పాపాలను తొలగించుకుంటూ ఉన్నారు. ఎప్పటి వరకైతే తండ్రి చదివిస్తూ ఉంటారో స్మృతిలో కూడా తప్పనిసరిగా అప్పటి వరకు ఉండాల్సిందే. చదివించే వారితో యోగం ఉండాలి కదా. టీచర్ చదివిస్తూ ఉన్నారు అంటే వారితో యోగం తప్పనిసరిగా ఉంటుంది. యోగం లేకుండా ఎలా చదువుకుంటారు? టీచర్తో బుద్ధి యోగాన్ని జోడిస్తారు కదా. యోగం అనగా చదివించే వారి యొక్క స్మృతి. వీరు తండ్రి, టీచర్, సద్గురువు కూడా 3 రూపాలను పూర్తిగా జ్ఞాపకం చేయవలసి వస్తుంది. ఈ సద్గురువు మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తారు. జ్ఞానంతో సద్గతి లభిస్తుంది. ఇంక తర్వాత గురువుల ఆచారమే సమాప్తమైపోతుంది. సత్యత్రేతాయుగాలలో తండ్రి టీచర్లు ఉంటారు, గురువులు ఉండరు. తండ్రి ఉంటారు, అక్కడ స్కూల్స్లో టీచర్స్ ఉంటారు. కానీ గురువు ఆచారం అర్థకల్పం కోసం సమాప్తమవుతుంది. అందుకే సద్గురువు ఒక్కసారి మాత్రమే లభిస్తారు అంటున్నారు. తండ్రి టీచర్ యొక్క ఆచారం అయితే కంటిన్యూ అవుతుంది. కేవలం గురువుది మాత్రమే సమాప్తమవుతుంది. ఎందుకంటే సద్గతి లభిస్తుంది కదా మీకు. నిర్వాణ ధామంలో మీరు ప్రాక్టికల్గా వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ సమయానికి మీరు పాత్ర వహించడానికి క్రిందకు వస్తారు. ముక్తి, జీవనముక్తి 2 మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పనిసరిగా లభిస్తుంది. కొంతకాలం తర్వాత ఇంట్లో ఉండి మళ్ళీ క్రిందకు వస్తారు జీవనముక్తిని పొందడానికి. ఇక్కడ శరీరంతో సహా పాత్ర వహించవలసి వస్తుంది. అంతిమంలో పాత్రధారులందరూ క్రిందకు వచ్చేస్తారు. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు యాక్టర్స్ అందరూ ఒకే సీన్లో స్టేజ్ పైన అందరి ముందు నిలబడతారు కదా. ఇప్పుడు కూడా యాక్టర్స్ అందరూ ఇదే స్టేజ్ పైకి కలిసి అందరి ముందు కనిపించేది ఉంది. ఎంత ఘోరమైనటువంటి అల్లరి ఉంటుంది ఆ సమయంలో. అందరూ క్రిందకు వచ్చారంటే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. సత్యుగం ఆదిలో ఇంత ఘోరమైన అల్లరి లేదు, అంటే ఇంత జనాభా లేదు, ఇంత రష్ లేదు అంటున్నారు. ఇప్పుడైతే ఎంత అశాంతి ఉంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచమంతా చివరి దశకు వచ్చేసింది. ఇది వినాశనం అయ్యేదే ఉంది. తండ్రిలో మొత్తం సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్ ఉంది. పిల్లలకు కూడా ఆ నాలెడ్జ్ ఉంది. బీజం యొక్క నాలెడ్జ్ ఉంది కదా. మన వృక్షం ఎలా వృద్ధి పొందుతుంది, తర్వాత ఎలా అంతమవుతుంది, ఇదంతా తెలుసు కదా. మీరిక్కడ కూర్చున్నారు, కొత్త ప్రపంచానికి అంటు వేస్తూ ఉన్నారు. అనగా
ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాప్లింగ్ వేస్తూ ఉన్నారు. మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందుతారు అనేది. మీకు తెలుసు కదా, ఇప్పుడు కొత్త ప్రపంచానికి మీరు ప్రిన్స్ అవుతారు. ఆ ప్రపంచంలో ఉండేటువంటి వారు స్వయాన్ని యజమానిగానే భావిస్తారు. అందరూ ఇక్కడైనా కూడా ఈ నరకానికి ప్రతి ఒక్కరూ యజమాని అని చెప్పవచ్చు. సత్యుగంలో కూడా ప్రతి ఒక్కరూ విశ్వానికి యజమాని అనే అంటారు. ఈ విధంగా ఇక్కడ అందరూ కూడా చాలా గర్వంగా నా దేశం, నా భారతదేశం అంటారు కదా. మై కంట్రీ అంటారు కానీ అవర్ కంట్రీ అనరు. ఇండియా ఈజ్ మై కంట్రీ అని ప్లెడ్జ్లో చెప్తారు. భారతదేశం నా మాతృభూమి అని. మా మాతృభూమి అని అనరు, అవర్ అని అనరు. మా అనేది తొలగించక్కడ నా అని అంటారు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సంగమ యుగంలో నిలబడి ఉన్నాం శివాలయానికి వెళ్ళేందుకు. బస్ ఇంకా వెళ్ళిపోయినట్లే అంటున్నారు. ఎంతో దూరంలో లేదు, 1 సెకండ్ దూరంలోనే ఉంది. మనం వెళ్ళి శివాలయానికి యజమానిగా అవుతాం. మీ లక్ష్యం, ఉద్దేశం కూడా ఇక్కడ ఉంది. యథా రాజారాణి తథా ప్రజ. అందరూ శివాలయానికి యజమానిగా అవుతారు. మిగతా రాజధానిలో విభిన్న రకాల స్టేటస్లు ఉంటాయి. వజీర్లు అలాంటి వాళ్ళు మాత్రం అక్కడ ఎవరు ఉండరు. అంటే ప్రత్యేకంగా సలహాలు ఇచ్చేటువంటి మంత్రులు ఉండరు అక్కడ. వజీర్లు ఎప్పుడు అవసరము? పతితంగా అయినప్పుడు. లక్ష్మీనారాయణులు లేదా సీతారాముల యొక్క రాజ్యంలో వజీర్లు ఉండరు. ఎందుకంటే అక్కడ స్వయం సతోప్రధాన పావన బుద్ధి కలిగినటువంటి మహారాజులు ఉంటారు. ఎప్పుడైతే పతితంగా అవుతారో అప్పుడు రాజారాణి ఒక వజీర్ని పెట్టుకుంటారు సలహాలు, సూచనల కోసం. ఇప్పుడు చూడండి, అనేక మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడంతా మంత్రుల పరిపాలనే. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క మంత్రులు. మీకు తెలుసు ఇక్కడ చాలా మజాతో కూడినటువంటి ఆట ఇది అని. ఆట ఎప్పుడూ మజా, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఇది అనంతమైన ఆట. దీని గురించి పిల్లలైన మీకే తెలుసు. ఇందులో ఏడవటం, బాదుకోవటం మొదలైన విషయాలేమీ లేవు. గాయనం ఉంది కదా, గతం గతః అని. చూడండి, తయారవుతూ ఉంది. ఈ నాటకము మీ బుద్ధిలో ఉంది. మేమంతా యాక్టర్స్ అని. 84 జన్మల యొక్క పాత్ర అవినాశిగా ఉంది. ఎవరు ఏ జన్మలో పాత్ర వహిస్తారో, గతంలో ఎలా వహించారో ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉంటారు. 5000 సంవత్సరాల క్రితం ఎలాంటి స్థితిలో ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు బాబా అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. గీతలోనూ ఈ పదాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు. నిజంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు బాబా స్వయంగా చెప్పారు, దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి అని. మన్మనాభవ యొక్క అర్థం కూడా బాబా ఎంతో చక్కగా వివరించారు. భాష కూడా ఇదే. ఇక్కడ చూడండి ఎన్ని రకాల భాషలు ఉన్నాయో. భారతదేశంలో అయితే ప్రత్యేకంగా చాలా భాషలు ఉన్నాయి. భాషలపైన ఎంత హంగామా జరుగుతుంది. భాష లేకుంటే పనులే నడవవు. ఎలాంటి భాషలు నేర్చుకొని వస్తూ ఉంటారు. ఇంకా మదర్ టంగే సమాప్తమైపోతుంది. అసలు మాతృభాషను మరిచిపోతారు. ఎంత ఎక్కువగా భాషలు నేర్చుకుంటే అంతగా వారికి బహుమతిని కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని భాషలు. ధర్మాల కన్నా భాషలు ఇంకెక్కువగానే ఉన్నాయి. అక్కడైతే మీకు తెలుసు మీ రాజధాని ఉంటుంది, భాష కూడా ఒకటే. ఇక్కడైతే 100 మైళ్ళ దూరంలో ఇంకొక భాష. 100 మైళ్ళు దాటితే చాలు భాష మారుతుంది. అక్కడైతే అందరిది ఒకటే భాష. ఈ అన్ని విషయాలు బాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా అర్థం చేయిస్తూ ఉంటారు బ్రహ్మ ద్వారా. రథమైతే తప్పకుండా కావాలి కదా. శివబాబా మనందరి తండ్రి. బాబా అంటారు, నాకైతే అనంతమైన పిల్లలు మీరు. బాబా వీరి ద్వారా చదివిస్తూ ఉన్నారు. టీచర్ని ఎప్పుడు కౌగిలించుకోరు కదా. తండ్రి అయితే మీకు చదివించడానికి వచ్చారు. రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. మరి టీచర్ అయ్యారు కదా. మీరు స్టూడెంట్గా ఉన్నారు. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా టీచర్స్ని ఆలింగనం చేసుకోవడం అనేది ఉండదు. అలా ఎక్కడైనా జరుగుతుందా?
ఒక్క తండ్రి వారిగా అయ్యాక మళ్ళీ ఇంకెవరితోనూ మీరు మనసును జోడించుకోకూడదు. బాబా అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించటానికి వచ్చాను. మీరు శరీరధారులు, నేను అశరీరిని, పైనుండేవాడిని అంటారు కదా. బాబా పావనంగా చేయటానికి రండి, ఎందుకంటే స్వయం పతితంగా ఉన్నారు కాబట్టి పావనంగా చేయడానికి రండి అని పిలుస్తున్నారు. మరి మీరు నన్ను ఎలా కౌగిలించుకోగలరు? ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితంగా అయిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా పావనులుగా అవుతారో అప్పుడు ఇక చివరిలో స్మృతిలో కూడా ఉంటారు. టీచర్ను, గురువును స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే అశుద్ధంగా అయిపోతారు, ఇంకా 100 రెట్ల దండన పడుతుంది. ఇతడు మధ్యవర్తి రూపంలో లభించాడు. స్మృతి చేయవలసింది వారిని, శివబాబాని. నేను కూడా వారి ప్రియ పుత్రుడినే కదా, నేను కూడా వారి ప్రియ పుత్రుడినే కదా, మరి నేనెలా ఆలింగనం చేసుకోను అని బాబా అంటారు. కనీసం మీరు ఈ శరీరం ద్వారానైనా కలుసుకుంటారు, కానీ నేనెలా ఆలింగనం చేసుకోగలుగుతాను? పిల్లలు, మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయండి, ప్రేమించండి అని బాబా అంటారు. స్మృతి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. తండ్రి సర్వశక్తివంతుడు. తండ్రి ద్వారానే మీరు ఇంతటి శక్తిని పొందుతున్నారు. మీరు ఎంత శక్తివంతులుగా అయిపోతారు. మీ రాజధానిపై ఎవ్వరూ విజయాన్ని పొందలేరు. రావణ రాజ్యమే అంతమైపోతుంది. దుఃఖమునిచ్చేవారెవ్వరూ ఉండరు. దానిని సుఖధామము అని అంటారు. రావణుడు మొత్తం విశ్వమంతట్లో మీకు దుఃఖం ఇస్తాడు. జంతువులు కూడా దుఃఖపెట్టేవిగా అవుతాయి. కానీ అక్కడైతే జంతువులు కూడా పరస్పరంలో ప్రేమగా ఉంటాయి. ఇక్కడైతే అసలు ప్రేమే లేదు. ఈ డ్రామా ఎలా తిరుగుతుందో పిల్లలైన మీకు తెలుసు. దీని ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రియే వివరిస్తారు. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. కానీ చదవడమైతే అందరూ చదువుతారు కదా. మొత్తం ప్రపంచమంతా చదువుతుంది, అనగా తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడం కూడా చదువే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. తాను సర్వుల సద్గతి దాత, సర్వులకు సుఖాన్ని ఇచ్చేవారు. మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని అంటున్నారంటే తప్పకుండా పతితంగా ఉన్నట్లే కదా. వారు వికారులను నిర్వికారులుగా తయారు చేసేందుకే వస్తారు. హే అల్లా అని మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తూ ఉంటారు. ఇదే వారి పని, పావనంగా చేయటం. అందుకే పిలుస్తూ ఉన్నారు. మీ భాష కూడా సరిగ్గా ఉండాలి. వారు ఒక అల్లా అంటే ఇంకొకరు గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో అల్లా అని, మరొకరు గాడ్ ఫాదర్ అని అంటారు. చివరిలో వచ్చేవారి బుద్ధి కొంత మంచిగానే ఉంటుంది, అంత దుఃఖితులుగా అవ్వరు. ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చున్నారు. మరి మీరేం చేస్తారు? బాబాను ఈ బ్రుకుటిలో చూస్తారు, మళ్ళీ బాబా మీ బ్రుకుటిలో చూస్తారు. నేను ఎవరిలోకైతే ప్రవేశిస్తానో అతన్ని చూడగలనా? అతను నా పక్కనే కూర్చున్నాడు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఇతడి పక్కనే కూర్చున్నాను, నా పక్కన వారు కూర్చున్నారు అని ఇతడు కూడా భావిస్తాడు. మేమైతే మా ముందు ఇద్దరినీ చూస్తున్నాము అని మీరంటారు. బాబా మరియు దాదా ఇద్దరు మనకు కనబడతారు, కానీ వాళ్ళు మాత్రం శివబాబా పక్కనున్న దాదాను చూడలేరు, దాదా పక్కనున్న శివబాబాను మనలాగా చూడలేరు. 2 ఆత్మలను మీరు చూస్తారు. బాప్ దాదా అని ఎవరిని అంటారో ఆ జ్ఞానం మీలో ఉంది. ఆత్మ ముందు కూర్చొని ఉంది. భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని వింటారు, కానీ చదువు ఎప్పుడూ అలా చదువుకోబడదు. టీచర్ను చూడవలసి ఉంటుంది కదా. ఇక్కడైతే వీరు తండ్రి మరియు టీచర్ కూడా, కాబట్టి ఎదురుగా చూస్తూ మురళిని వినాలి తప్ప అలా కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. వారు ముందు కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉండడం, కునికిపాట్లు పడుతూ ఉండడం, ఇలా ఎక్కడైనా చదువు కొనసాగుతుందా? విద్యార్థి ఎప్పుడూ టీచర్ని చూస్తూనే ఉంటాడు. లేకపోతే ఇతడైతే కునికిపాట్లు పడుతూ ఉన్నాడు, ఏమైనా తాగొచ్చాడా అని కూడా టీచర్ అంటారు. బాబా ఈ తనువులో ఉన్నారు. నేను బాబాను చూస్తున్నాను అని మీ బుద్ధిలో ఉంది. కళ్ళు మూసుకొని కూర్చోడానికి ఇక్కడ ఇది సాధారణమైనటువంటి క్లాస్ కాదు. స్కూల్లో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఇతర సత్సంగాలను స్కూల్ అని అనరు. గీతను వినిపించినా కానీ దానిని స్కూల్ అని మాత్రం అనరు.
వారిని చూసేందుకు వారేమైనా తండ్రా? కొందరు శివుని భక్తులు ఉంటారు. వారు శివుణ్ణే తలుచుకుంటూ ఉంటారు. చెవుల ద్వారా కథను వింటూ ఉంటారు. మనసులో శివారాధన చేస్తూ ఉంటారు. కేవలం శివుడి స్మృతిలోనే కూర్చుంటారు. ఏ సత్సంగాల్లోనూ ప్రశ్నోత్తరాలు ఉండవు, కానీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీ సంపాదన ఎంతో ఉంది. ఏ సత్సంగాల్లో ఇలా ఉండదు. సంపాదనలో మరి ఎప్పుడు ఆవలింతలు కునికిపాట్లు తీయడం చేయకూడదు. ధనం లభిస్తుంది కదా, దాంతో సంతోషం ఉంటుంది. ఆవలింతలు దుఃఖానికి గుర్తు. రోగగ్రస్తులుగా ఉంటే లేక దివాలా తీసి ఉంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి. రోగగ్రస్తులుగా ఉంటే దివాలా తీస్తూ ఉంటే ఆవలింతలు వస్తాయి. డబ్బు దొరుకుతూ ఉంటే ఎప్పుడు ఆవలింతలు రావు. బాబా వ్యాపారి కూడా. రాత్రి వేళలో స్టీమర్లు వచ్చినప్పుడు రాత్రి మేల్కొని ఉండవలసి వచ్చేది. కొందరు బేగంలు అంటే గోశాస్త్రీలు రాత్రి వేళలో వచ్చేవారు. అప్పుడు కేవలం స్త్రీల కొరకు మాత్రమే తెరిచి ఉండేది. ఎవరైతే పర్దా వేసుకొని ఉంటారో, బుర్కా వేసుకున్నటువంటి స్త్రీలు, వాళ్ళు పగలు ఇతర పురుషులు ఎవరైనా చూస్తారు అని చెప్పేసి రాత్రి వేళ ఖరీదు చేయడానికి లేదా ఏదైనా షాపింగ్ చేయడానికి వచ్చేవారంట. అందులోనూ ప్రత్యేకంగా అవి డైమండ్ మర్చెంట్ కదా, కాబట్టి డైమండ్స్ పర్చేస్ చేయడానికి వచ్చేవారు. ప్రదర్శిని మొదలైన వాటిలో స్త్రీల కొరకు విశేషంగా ఒక రోజును ఉంచినట్లయితే ఎంతోమంది వస్తారు. అప్పుడు కేవలం స్త్రీల కొరకు మాత్రమే తెరిచి ఉంటుంది. పరదాలలో ఉండేవారు కూడా వస్తారు. అలా పరదాలలో ఉండేవారు ఎందరో ఉంటారు. మోటార్లో కూడా పరదా ఉంటుంది. ఇక్కడైతే ఇది ఆత్మ విషయం. జ్ఞానం లభిస్తే ఆ పరదా కూడా తెరుచుకుంటుంది. సత్యయుగంలో పరదా మొదలైనవేవి ఉండవు. ఇది ప్రవృత్తి మార్గానికి సంబంధించిన జ్ఞానం కదా. అలా బాబా ఎంతోమందిని పరదా వేసుకొని ముసుగులోనే ఉన్నటువంటి వారిని ధైర్యంగా ఎలా సేవలో ముందు నిలబెట్టారో యజ్ఞం యొక్క హిస్టరీలో చాలామందివి అనుభవాలు ఉన్నాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎంతో రమణీయమైన ఆట తయారు చేయబడి ఉంది. ఇందులో సుఖము మరియు దుఃఖముల పాత్ర రచింపబడి ఉంది. కావున ఏడవవలసిన విషయం ఏదీ లేదు. ఇది రచించబడుతున్నటువంటి ఆట. ఆల్రెడీ రచించబడుతున్న ఆట. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. కావున గతించిపోయినటువంటి విషయాల గురించి చింతించకూడదు. సెకండ్ పాయింట్, ఇది సామాన్యమైన క్లాస్ కాదు. ఇందులో కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. టీచర్ను మీ ముందు చూస్తూ చదువుకోవాలి. ఆవలింతలు మొదలైనవి రాకూడదు. ఆవలింతలు దుఃఖానికి గుర్తు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏమంటున్నారు, ఇది తయారవుతున్నటువంటి డ్రామా. చాలా రమణీకమైనటువంటి ఆట ఇది, సుఖ దుఃఖాల ఆట. దీంట్లో దేని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నారు. చింతించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది, ఏదైతే చేస్తామో అదే జరుగుతుంది. రెండు గుర్తుపెట్టుకోవాలి. జరిగిపోయినవే జరుగుతున్నాయి అనుకోవాలి, మళ్ళీ చేసేదే జరుగుతుంది అని కూడా భావించాలి. తయారవుతున్నటువంటి డ్రామా ఇది. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, చదువుకుంటున్నారు కాబట్టి కళ్ళు తెరిచి మంచిగా టీచర్ వైపు చూస్తూ చదువుకోండి. కళ్ళు మూసుకొని కూర్చోకూడదు, ఆవలింతలు రావద్దు, సంతోషంగా చదువుకోవాలి అంటున్నారు. వరదానం, 3 సంతుష్టత సర్టిఫికెట్లను తీసుకొని తమ యోగి జీవితపు ప్రభావాన్ని వేసే సహజ యోగి భవ. 3 సంతుష్టత సర్టిఫికెట్లను తీసుకొని తమ యోగి జీవితపు ప్రభావమును వేసే సహజ యోగి భవ. వివరణ, సంతుష్టత యోగి జీవితం యొక్క విశేష లక్ష్యం.
ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు సర్వులను సంతుష్టపరుస్తారో అలాంటి యోగి జీవితపు ప్రభావము ఇతరులపై స్వతహాగానే పడుతుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు వాయుమండలంపై ప్రభావం చూపిస్తాయి, అలాగే సహజ యోగి జీవితానికి కూడా ప్రభావం ఉంటుంది. యోగి జీవితంలో స్వయంకై 3 సర్టిఫికెట్లు ఉంటాయి. మొదటిది స్వయం సంతుష్టత, రెండవది బాబా యొక్క సంతుష్టత, మూడవది లౌకిక అలౌకిక పరివారం యొక్క సంతుష్టత. ఈ 3 సర్టిఫికెట్లను మనం తీసుకోవాలి. స్లోగన్: స్వరాజ్య తిలకము, విశ్వ కళ్యాణ కిరీటము మరియు స్థితి అనే సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగీలు. స్వరాజ్య సింహాసనము, విశ్వ కళ్యాణ కిరీటము మరియు స్థితి అనే సింహాసనంపై విరాజమానమై ఉండేవారే రాజయోగీలు. ఈరోజు స్వమానం: నేను సహజ యోగిని. ఈరోజు స్లోగన్ని కూడా కంబైన్ చేస్తూ మనం రోజంతలో గుర్తుంచుకుందాము. నేను సహజ రాజయోగిని. కేవలం సహజయోగి కాదు, నేను సహజ రాజయోగిని. ఎలా ఉండాలి మన స్థితి రోజంతలో? స్వరాజ్యం యొక్క తిలకాన్ని మస్తకంలో అనుభవం చెయ్యాలి. అలాగే మంచి శ్రేష్ఠ స్థితి అనేటువంటి ఆసనంపై స్థితులై ఉండాలి. ఓం శాంతి.